హలో గైస్, ఈరోజు అయితే మా ఫ్రెండ్ అయితే ఇంటర్వ్యూ చేయడానికి తీసుకొచ్చేసా. తన గురించి తెలుసుకుందామని. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో బ్రో, ఎలా ఉన్నా? ఏం పేరు బ్రో? నీ పేరు? హుసేన్. హుసేన్. ఏం చేస్తున్నావు బ్రో? ఇప్పుడు నేను చదువుకుంటూ స్టడీ చేస్తున్నావా? ఎన్నో క్లాస్ బ్రో? 9. అరే నీ అబ్బా, అరే వాళ్ళ వస్తారు మాకేమైనా చెప్తావా? మాకు మా ఫ్రెండ్స్ కానీ చెప్పగలరా? ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. ఫస్ట్ స్టార్టింగ్ అంటే స్కూల్ చేరిన రోజు బస్సులో స్టార్ట్ అయింది. అచ్చా, చెప్పు బ్రో. బస్సులో స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చిన్న సైట్ కొడుతుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇష్టం ఇంకా ఇట్లానే ఇంకా రోజు వాళ్ళ సందులో తిరుగుతుంది. నాకు అంటే నానే అక్కడనే తెలుసు తెలుసు మా ఇంటి దగ్గరలోనే ఉంది. మనతోని ముచ్చట తిరిగింటా బ్రో అమ్మాయి కోసం? అమ్మాయి కోసం 1 సంవత్సరం 1 ఇయర్ సంవత్సరం బొక్కనికి అన్న తర్వాత నేను నెక్స్ట్ వేరే స్కూల్ చేరతానంగా వద్దని చెప్పినారు. అచ్చా, ప్రపోజ్ ఎలా చేసినా ఇంతకీ తిరగడమే సరిపోయింది. అంటే నీకు ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడా పరిచింది నీకు అమ్మాయికి? ఉన్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్. నాకు అర్థం కాలేదు సార్. ఏం చెప్పిందంట లాస్ట్ కి? అంటే వద్దు అని చెప్పింది. ఇట్లా ఫస్ట్ వద్దని చెప్పింది. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నేను చేసినా ఆమె చేసిన ఇద్దరం లవ్ చేసిన. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే వాళ్ళ ఫాదర్ వచ్చినాడు స్కూల్ దగ్గరికి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అంటే మనమేం చెప్పలేదు, ఆ పాపని ఇట్లా చెప్పింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం గుర్తు పెట్టుకోవాలని స్కూల్లో సార్లు కొట్టినారు. ఆ అమ్మాయి నాకు వెళ్ళి ఉల్లా, నేను ఆ అమ్మాయికి వెళ్ళి ఉల్లా. మళ్ళా 10 days తర్వాత వచ్చి చూసినావా? మొత్తం జెడ్ కేటగిరీ పోలీస్ ప్రొటెక్షన్ తో తిరుగుతున్నావు. ఎట్లుంటది మరి మనతోని? చూస్తూనే ఉంటారు. ఇంకా ఎనీ టైం చూస్తారు. ఇంకా వాళ్ళ ఏరియాకి పోతే ఏరియా పోయినా అని చూస్తుంది. అప్పుడు మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. మా ప్రిన్సిపల్ దాకా కొట్టించినావు. మళ్ళీ ఎలా చూసి నవ్వుతావని ఏం చెప్పలేదా? నువ్వు ఏం చెప్పలేదు. అంటే మన పచ్చబొట్టు వేయించుకుంటా అంటే దానికి గొడవ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. ఈ వయసులో ఎందుకు చేసుకోవాలనిపించింది? ఎదవ బావాడు చెప్తే వించావుడు. అంటే పెళ్లికి వయసుకి సంబంధం లేదు ఈ కాలంలో. రాసుకోరా. సరే, మరి మీ బ్రేకప్ ఎలా అయిందేంటో? అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఇంతకు ముందుకు 7th క్లాస్ లోనే లవర్ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తర్వాత ఇద్దరు కలిసి తిరిగినప్పుడు ఏమైనా చూసినావా? అంటే కలిసి తిరగడం అంటే చూడలేదని ఫోన్లో చాటింగ్లు అయితే చూసిన ఇద్దరికి. చూసిన తర్వాత ఏమనిపించింది నీకు? బాగా అనిపించింది బ్రో, చచ్చిపోవాలంత వచ్చింది. ఆమె ఒక్కరానికైనా ఎవ్వరు వద్దానికైనా కానీ సెట్ అయితే కాకపోయింది. సెట్ కాలే. మళ్ళా దేవుడు ఇంకొక అమ్మాయిని ఇచ్చినాడు. ఆ అమ్మాయి ఆ అమ్మాయి అనుకున్నా ఎవ్వరు వద్దానికైనా ఇంకా ఆమెనే అనుకైనా. ఈ అమ్మాయినైనా బాగా చూసుకుంటావా లేదంటే చెప్పలేం. అరే నీ అబ్బా, మళ్ళీ ఏమైనా గొడవలు అయినాయి మీ ఇద్దరికి? ఎవరిద్దరికి? మీ పాతల వరకు మీకు ఏమైనా గొడవలు? పాతల వరకు ఇప్పుడు కూడా చూసారు. అరే నీ అబ్బా, హాస్టల్ నుంచి వచ్చినప్పుడు చూసాయి. ఆ పాప బయట పెట్టట్లే బ్రో. అంటే లోపల ఉంది మనసులో, కానీ బయట పడకుండా ఉంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఫస్ట్ అమ్మాయి వస్తే పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు. రండి కూర్చోండి అన్న. ఈ లోపు సార్ అంటే ఈ లంచా కొడుకు ఎవరు, ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అయి దెంగ యూట్యూబ్
మనోనికైతే ఫస్ట్ అవసరం అయితే ఎత్తిపోయింది. సరే మంచిగా నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాము. నెక్స్ట్ పార్ట్ 2లో అయితే కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఏమిటి సిగ్గుపడుతున్నారా? లైక్ చేయండి ఫ్రెండ్స్. నీకు